జన్మ ద్వారా తండ్రి కుమారుల మధ్యలో లేదంటే తండ్రి కుమార్తెల మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో, ఆత్మ సంబంధమైన జన్మ ద్వారా పరలోక తండ్రికి మనకి మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్నాను అన్న వాళ్ళు ఒక్కసారి చేయెత్తుతారా? నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడ్డాను. రక్షించబడ్డామని చెప్పుకుంటున్నాం. మనం ఎవరి పిల్లలమే? దేవుని పిల్లలు. ఆయన రక్తంలో కడగబడ్డాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానండి. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలా జన్మించగలడు? రెండవ మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయ్యి ఉన్నది. శారీరక సంబంధ బాంధవ్యాల కంటే కూడా ఆత్మ సంబంధముగా మనం పుట్టినటువంటి దాన్ని బట్టి దేవునికి మనకి మధ్యలో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాం. ప్రార్థన చేసాడు, తండ్రి 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 అని కేకేస్తాం. ఎవరు తండ్రి? దేవుడు మన తండ్రి. అయ్యా అని కేకేస్తాం. ఇందాక మనం చదువుకున్న దాంట్లో అబ్బా తండ్రి అని మాట్లాడుతున్నాం. ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో మనం ప్రార్థన చేస్తాం. దేవునిని మనము తండ్రి అని పిలవాలంటే మనం ఆయన పిల్లలమై ఉండాలి. హల్లెలూయా. అంతేనా కాదా? తప్పు చెప్పాను నేను ఏమన్నా? ఇప్పుడు ఆ పాప వచ్చి ఇక్కడ నిలబడిన వ్యక్తిని డాడీ అని పిలిస్తే కుదురుతుందా? ఎవరి తల్లియో ఆమె తల్లి, ఎవరి తండ్రియో ఆయనే తండ్రి. వారు ఉన్నా వారు లేకపోయినా. హల్లెలూయా. ఒకవేళ నేనే చనిపోయాను అనుకుందాం. నేను చనిపోయాను, నేను లేను. ఇప్పుడు నేను చనిపోయినంత మాత్రాన వేరే వ్యక్తి పేరు రాయడానికి వీలవుతుంది? అక్కడ డాక్టర్ ఆఫ్ ఎం అనిల్ కుమార్ అని రాయాల్సిందే. పక్కన లేట్ అని బ్రాకెట్లో పెడతారు, పోయాడు లేడని. హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే ఉన్నా లేకపోయినా తండ్రే. కానీ భూమి మీద పుట్టిన మనిషి ఉంటాడో లేదో తెలియదు, కానీ ఆయనైతే నిత్యము నివసించేవాడు. ఆయన ఎల్లప్పుడూ నివసించేవాడు. ఉన్నవాడును అనువాడునైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయనని చెప్పిన దేవుడు మన దేవుడు. ఏ మాత్రం విడవని దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ చీకట్లో ఉన్నా, ఏ ఎడారిలో ఉన్నా, ఏ అరణ్యంలో ఉన్నా, ఏ నది దగ్గర ఉన్నా దేవుడు నీతో పాటు నీ ప్రక్కన ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిజమైన తండ్రి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, తండ్రి అనే హక్కు లేదా కుమారుడు అనే హక్కు ఉంది అని అంటే సంబంధం ఉంటే, తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె అనే సంబంధం ఉంటే, సంఘమేమో తల్లికి సాదృశ్యమై ఉంది, క్రీస్తు ప్రభువు ఏమో తండ్రి సాదృశ్యమై ఉన్నాడు. తల్లితో మన సంబంధం కలిగి ఉండాలి, తండ్రితో సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు నేనంటాను, తండ్రి నీ కాదని దూరంగా వెళ్ళిపోయినటువంటి అసలైన కుమారుడేమో ఆహారానికి ఇబ్బంది పడుతున్నాడు. తండ్రి ఇంటిలో పనిచేయడానికి వచ్చిన దాసులేమో వాళ్ళు స్వచ్ఛందంగా చక్కగా తింటున్నారు. పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఇతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏం చేశాడు? వచ్చాడు. ఇక్కడ నేను ఏం రాసుకున్నానంటే, దేవుడు మనల్ని ఇచ్చినటువంటి కుమారుని అధికారము ఉన్నదా? రక్షణ అనేటువంటి కార్యమును బట్టి మనం రక్షణ పొందాము, లేదంటే క్రీస్తు ప్రభువుని విశ్వసించాము, క్రీస్తు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం అన్న మాటను బట్టి మనము కుమారులుగా దేవుని పిల్లలుగా పిలువబడితే, ఒకవేళ మేము క్రైస్తవులు ఉండి చెప్పుకుంటాం కదా, బయటికి వెళ్ళి మేము చర్చికి వెళ్తామండి, మేము క్రిస్టియన్స్ అన్నీ చెప్పుకుంటాం. కానీ అలా చెప్పుకుంటున్న మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తు శిలువ త్యాగమును బట్టి మనకి ఇచ్చినటువంటి కుమారుని అధికారము మనలో ఉన్నదా? అది ఏమైంది అని రాసుకున్నా. పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు, ఏమండి ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఫంక్షన్లు చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం? అన్నిటినీ పక్కన పెడతాం. ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళాను. వెళ్తే
చర్చికి వెళ్లకుండా విగ్రహారాధన చేసుకుంటున్నటువంటి పూజలు చేసుకునేటువంటి హైందవ సహోదరుల గృహాలు ఎలాగా వివాహం జరుగుతుందో అంతకంటే ఘోరంగా జరిగింది. మేనమామ తీసుకొచ్చి మెట్లు పెట్టాలంట, ఇంకొకటి తీసుకొచ్చి బూట్లు వేయాలంట, ఇంకోటి తీసుకురావాలంట, శుక్రవారం పుడుతున్న రూపు తీసుకురావాలంట, అదంటే ఈ తంట. నాకు అసలు ఇదంతా ఏందంట అన్న నేను. ప్రతి విషయంలో ఆచారాలు, పట్టింపులు, వాటి వల్ల మనకు నష్టం. ఈరోజు ఎవరో ఒక వీడియో పంపించారు, ఎవరో డాక్టర్ మాట్లాడుతున్నారు. ఐటెక్స్ అనేటువంటి కాటుకు ఉంది కదా, ఐటెక్స్ కంపెనీ, మంచి కంపెనీ అది. ఆ ఐటెక్స్ కంపెనీకి సంబంధించిన కాటుకు రాస్తే అమ్మాయి కళ్ళు పోయినాయి. బుట్టపిల్ల, 2 రోజుల పిల్ల, 3 రోజుల పిల్ల కాటుకు పెట్టారు, కళ్ళు పోయినాయి. ఆ డాక్టరు ఆ బేబీ బెడ్లో పెట్టుకొని, ఒళ్ళో పెట్టుకొని, కళ్ళకు నీళ్ళు పెట్టుకొని చెప్తా ఉంది, కాటుకు పెట్టుకుంటే మీ పిల్లల కళ్ళు పెద్దయ్యావో, పెట్టకపోతే చిన్నయ్యావో, వాళ్ళకి సృష్టి ధర్మంగా వాళ్ళకి ఏ కళ్ళు వచ్చినా ఆ కళ్ళే ఉంటాయి. కాటుకు పెట్టు దిష్టి. అసలు మీ తల్లిదండ్రులు, బంధువులైన మీకంటే పిల్లలకి ఎక్కువ దిష్టి పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు? పద్దాక బంగారం శృంగారం అనుకుంటా మీరు పట్టుకుంటూ ఉంటారు కదా, మీ వల్ల వాళ్ళకి దిష్టి తగులుతుంది, మీరు పట్టుకోమాకండి మీ పిల్లల్ని అని చెప్పి డాక్టర్ గారు వేదంతో మాట్లాడుతున్నారు. ఎంత విచారం. ఈరోజు పొద్దున్నే ఎవరో పంపించారు వీడియో, నాకు అనిపించి అది చూసి, ఆ పిల్లకి కళ్ళు పోవడం కారణం ఎవరు? ఆ మేనత్తో, నాయనమ్మో, ముత్తాతో, ఎవరో ఎల్లమ్మ, పుల్లమ్మ. నేను కూడా కొన్ని మన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవాళ ప్రార్థన చేసి, అయ్యా ప్రార్థన చేస్తారు రండి అంటారు. పోతే పిల్లోడేమో ఎంత ఉంటాడు, చుట్టుపక్కల పెట్టిన దుప్పట్లు గిప్పట్లు మొత్తం ఎంత ఉంటాయి. పిల్లోడు ఏడమ్మా ఉన్నాడా అంటే, ఉన్నాడా ఎంత ఎత్తారు, ఏదో బీరోలో దాచిపెట్టిన డబ్బులు కట్టలేక చూస్తే ఉంటాడు. ఊపిరి ఆడద్దాం పోయి పిల్లోడికి స్తోత్రం అని అంటే, ఫ్యాన్ పెడతాం పాస్టర్ గారు ఇప్పుడంటే పక్కన పెట్టి వాళ్ళు ఉన్నారని ఆడ పెట్టా. కాలికి నల్ల తాళ్ళు కట్టారు, 2 కాళ్ళకి గేదెకి కట్టినట్టు వెంట్రుకల తాళ్ళు కట్టారు. చేతికి కడితే డాక్టర్ వద్దన్నారంటే తీసేశారంట. ఆ నలుపు తెలుపు ఉండే ప్లాస్టిక్ది కట్టారు ఈ చేతికి. తర్వాత ఏడొక బొట్టు, అదే తర్వాత ఏడొక బొట్టు, చేతికి ఏడొక బొట్టు, తర్వాత అరికాలకు ఒక బొట్టు, పైన పాదాలకు ఒక బొట్టు. నేను ఇంకెక్కడెక్కడ పెట్టారు, ఒకటి పొట్ట మీద కూడా పెట్టాం పాస్టర్ గారు అంటున్నారు. గబక్కన బయటికి తీసుకొస్తే ఎవరైనా చూస్తే దిష్టి తగిలిందని బొట్టు పెట్టాం. బొట్టు పెట్టగానే ఆ పిల్లోడిని చూస్తే ఈ పిల్లోడికి బొట్టు ఉంది అని చూస్తాం, బొట్టు ఉందని చూస్తాం. దిష్టి తగిలినట్టేగా. ఏమీ లేకపోతే న్యాచురల్గా ఉంటుంది కదా, న్యాచురల్గా ఉంటుంది. నేను చెప్పా, మీ అమ్మాయికో మీ అబ్బాయికో నిజంగా బొట్టే అవసరం అంటే పుట్టేటప్పుడు బొట్టు పెట్టిస్తాడు దేవుడు. మీ అమ్మాయికో మీ అబ్బాయికో నిజంగా ఇంకేదైనా కావాలంటే పెట్టే ఇస్తాడు దేవుడు. కళ్ళు అవసరం, కళ్ళు ఇచ్చాడు. ముక్కు ఇచ్చిన దేవుడు, నోరు ఇచ్చిన దేవుడు, చెవులు ఇచ్చిన దేవుడు, బొట్టు ఇవ్వడా? విచారం. పండగలు వచ్చినప్పుడు, పబ్బాలు వచ్చినప్పుడు, ఫంక్షన్లు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కుమారుని హక్కు, దేవుని బిడ్డను అనే విషయాన్ని మర్చిపోతున్నామా, కలిగి ఉంటున్నామా అనేది మనం గుర్తుపట్టాలి. కానీ ఈ కుమారుడు తను కనినటువంటి కన్న తండ్రి యందు నమ్మకం ఉంచడం కంటే కూడా, తండ్రి మీద విశ్వాసం కలిగి ఉండటం కంటే కూడా, బయట బహు సౌందర్యంగా కనబడుతున్నటువంటి ఆకర్షణీయమైన రంగులుగా కనబడుతున్న ఆ ప్రపంచంలో లీనమైపోవాలని ఆశపడి తండ్రి దగ్గర వెళ్ళిపోయాడు. కానీ పసివాడు ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నాడు. వీడు ఏమైపోతాడో, ఏ క్రూరము కానీ దొరుకుతాడో, వీడికి ఏమీ తెలియదు, తొందరపడ్డాడు, వీడిని ఎట్లా అని చెప్పి ఆయన తండ్రి ఏ రోజుకైనా నా కుమారుడు వస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు కూడా మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నిసార్లు మనం తప్పిపోయామో, ఎన్నిసార్లు మన మాటల చేత మనం తప్పిపోయామో, మన ప్రవర్తన చేత మనం తప్పిపోయామో. ఏమండి, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి తృణీకరించి ఆచారాలకి, లేకపోతే ఇంకేదన్నో కట్టడాలకి, మా పెద్దోళ్ళు మాకు చెప్పిన పద్ధతి అని చెప్పి, ఈ మధ్య ఒక మనిషి చనిపోయారు. ఒక మనిషి చనిపోతే వెళ్తే ఆ కార్యక్రమం, సమాధి కార్యక్రమం అయిపోయింది. ఆ కార్యక్రమం చేయడానికి కూడా కొన్ని ఆచారాలు అవి అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ప్రార్థన పెట్టాలంటే ఎన్నో రోజు పెట్టాలి అబ్బాయి అని చెప్పి కూర్చుని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు మేము ఎప్పుడు డిస్కషన్ చేయలే.
మా ఇంట్లో మా అమ్మ చనిపోయినా, మా నాన్న చనిపోయినా, మా అమ్మమ్మ చనిపోయినా, మా మేనమ్మ చనిపోయినా, మా పిన్ని వాళ్ళు చనిపోయినా, మేము మాకందరికీ జాబ్ చేసే వాళ్ళందరూ దూరంగా ఉన్న వాళ్ళందరూ రావడానికి ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో, రాలేని పరిస్థితి అయితే ఈరోజు సమాధి కార్యక్రమం చేస్తే ఈరోజే ఆదరణ గుడికి పెట్టేసి డిస్పర్స్ అయిపోయేవాళ్ళం. మనకి మనిషి చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థం దినం అని చెప్పేసి అని పెట్టి, భోజనాలు పెట్టి, పలావ్ చికెన్లు పెట్టి, ఏదో ఒక పండగలా చేస్తే ఇంక అయిపోయిందని అనుకుంటే ఎట్ట కుదురుద్ది? బతుకున్నప్పుడు నువ్వేం చూస్తున్నావు? బతుకున్నప్పుడు నువ్వేం ప్రేమిస్తున్నావు? బతుకున్నప్పుడు ఉంది ఒక ఆమె, బతుకున్నప్పుడేమో చూడదు, చనిపోయిన తర్వాత మా అత్తయ్య నాకు ఆ గాజులు తీసుకోమని చెప్పింది కానీ నేను తీసుకోలేదు, ఎందుకంటే అత్తయ్య కాడ ఉన్న ఒకటి నా కాడ ఉన్న ఒకటి అని చెప్పాను అని. నీకు అట్ట చెప్పింది అక్క, నాకు కూడా చెప్పింది అక్క, అవన్నీ తీసుకోమని చెప్పి అని ఇంకొక ఆమె ఎడుతుంది. వీళ్ళు దేనికోసం పెడుతున్నారు? గాజుల కోసమను, గొలుసుల కోసం పెడుతున్నారు. కూతురు వచ్చింది, కూతురు వచ్చి అమ్మా అనుకుంటా మరి ఏడ్చి, అమ్మా నాకు అక్కడున్న స్థలం ఇస్తానని చెప్పి ఇవ్వకుండానే పోయామమ్మా అని ఎడుతుంది. నాకు అది చూసి పక్కనున్న భాష గారు సినిమాల్లో చూసినట్టు గుర్తుంది, ఇవన్నీ ఏంది ఇల్లు ఎట్టెడుతున్నారు, వాక్యం నువ్వు చదువుతావు నన్ను చెప్పమంటావన్నా. పాస్టర్ గారు నీకు కొద్దిసేపు చెప్పండి, కొద్దిసేపు చెబుతాడు, చెబుతావు నువ్వు చెప్పి లేదా నేను చెబుతానన్నా. అదేంటి పాస్టర్ గారు అని అన్నాడు. నాకు కూడా తగాద వస్తుంది ఇప్పుడు. వాళ్ళేమో గాజుల కోసం, వీళ్ళేమో గొలుసుల కోసం, వీళ్ళేమో స్థలం కోసం పెడుతున్నారు, నేను వాకింగ్ కోసం పెడుతున్నాను అన్న. నువ్వు చెప్పు పాస్టర్ గారు అన్నాడు. దుమ్ము దులిపే. బతుకున్నప్పుడు ముద్ద పెట్టడం చేత కాలేదు, నాకు ఆడి కుదిరితే మీరు చూడొచ్చు కదా అని చెప్పి కొడుకు ఫోన్లో, మీరు చూసుకోండి అని చెప్పేసి అని కూతురు ఫోన్లో, మీరు చూడొచ్చు కదా అని చెప్పి కోడలు ఫోన్లో. ఇవన్నీ విన్నోళ్ళే మేము విన్నా వినకపోయినా దేవుడు వింటున్నాడు కదా. సిగ్గు సరం లేకుండా మనిషి చనిపోయిన తర్వాత మాకు అయ్యి ఇస్తానన్నారు, ఈ ఇస్తున్నారు, అయ్యి చెప్పారు, ఈ చెప్పారు. ముద్దం పెట్టడం చేత కాలేదు, స్నానం చేయడం చేత కాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళడం చేత కాలేదు, నాకు అయ్యి ఇస్తున్నారు, ఈ ఇస్తున్నారు. వాటి కోసమా? చండాల మనుషులు. ఈ మనిషి నేను లేచి నా తండ్రి వద్దకి వెళ్ళి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి ఇక మీదట నేను నీ కుమారుని అని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాను అని అనుకున్నాడు. అంతే. ఆ మనసు ఎట్ట వచ్చింది? దాన్నే మారు మనసు అంటారు. స్థితి తిరగబడితే మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చినాక ఇక లేస్తాడు. ఒక మనిషి అంటే ఇది ఇంకా చాలా విషయాలు లేదు కానీ నేను క్లోజ్ చేస్తాను ఈరోజు దీన్ని. ఒక మనిషి మారు మనసు పొంది అంటే తన మనసును మార్చుకొని దేవుని వైపు తిరిగి తండ్రి వైపు తిరిగి అడుగు వేసేటప్పుడు మనసును స్థిరపరచుకోవాలి. తప్పు తెలుసుకున్న తర్వాత మరలా తప్పు చేయకూడదు. రెండోది, ఈ మనిషి మనసు నిలుపుకొని లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఏమంటున్నాడు? యథార్థమైన మాట ఒకటి బలుగుతా ఉన్నాడు. తండ్రి, నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు ఇక మీద నాకు అధికారం లేదు, నాకు ఆ యోగ్యత లేదయ్యా, నన్ను క్షమించు అని చెప్పేసి అనే మనసు వచ్చింది. లేచి బయలుదేరాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వారిని చూచి కనికరపడి, దాన్ని రౌండప్ చేసుకోండి. తండ్రి యొక్క కనికరం మన మీద ఉండాలి. ఎప్పుడు ఉంటుందో తెలుసా? స్థిరమైన మనసు మనలో ఉండాలి. స్థిరమైన బుద్ధి మనలో రావాలి. సరి అయిన మార్పుతో కూడిన ఆలోచన మనలో ఉండాలి. అప్పుడు దైవ కార్యం మనం చూస్తాం. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి లేచి నేను నా తండ్రి వద్దకు వెళ్తాను అనుకున్నాడు. లేచి బయలుదేరాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూచి కనికరపడ్డాడంటండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఒప్పుకునే మనసును కలిగి ఉన్నాడు. తండ్రి దగ్గర తిరిగి బయలుదేరగానే ఏమైందో తెలుసా? తండ్రి అతను దూరంగా ఉన్నప్పుడు చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పిల్లలు శుభ్రంగా లేకపోతే మనం ముద్దు పెట్టుకుంటాము? రేయ్, ఊరంతా తిరిగిపోతాడా, పో ముందు స్నానం చేయపో, స్లౌడర్ నేను రమ్మంది ఇంటికి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. కనికరం గల దేవుడు, కనికర సంపూర్ణుడు మన దేవుడు.
కృపాసత్య సంపూర్ణ మన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు మన దేవుడు. తప్పు చేసిన వారిని తప్పు చేసావు పో నా దగ్గరికి రావద్దని నెట్టివేసే దేవుడు కాదు. ఎప్పుడైతే మనము ప్రభువానికి విరోధంగా నేను పాపం చేశానయ్యా, పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా నేను పాపం చేశాను, దయచేసి నన్ను క్షమించునైనా అని చెప్పి మనము బ్రతిమలాడగలిగితే ఆయన మనల్ని చూచి కనికరిపడే దేవుడై ఉన్నాడు. ఎందుకు? కుమారుని హక్కు పోగొట్టుకున్నాడు. హక్కు వదులుకొని కదా పోయింది, మొత్తం తీసుకొని పోయి దుర్వ్యాపారం చేశాడు కదా. కానీ తండ్రి మాత్రం చాలు కుమారుడా చాలు, నీవు యథార్థంగా నా దగ్గర తిరిగి వచ్చావు, యథార్థంగా నువ్వు నన్ను క్షమించమని అడిగావు, నీ స్థితి నువ్వు గుర్తుపట్టావు, నాకు అది చాలు, ఇదిగో నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పి పని వల్లే మళ్ళీ పిలిచాడు. పిలిచి ఇదిగో ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదంలో చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అందుకు తప్పాను కుమారుడు వృత్తాంతం అంటారు దీన్ని. హక్కు వదులుకున్న కుమారుడు పొలంలో ఉన్నాడుగా కుమారుడు, పెద్ద కుమారుడు వచ్చాడు. వచ్చి ఏంట్రా, ఏంటి హడావడి, ఏంటి కోలాహలంగా ఉంది, ఏంటిదంతా అని అంటే, నీ తమ్ముడు మరలా వచ్చాడు, అందుకు అందరం కూడా సంతోషంగా పండగ చేసుకుంటున్నాం అని చెప్పేసారంటే, వాడు ఎందుకు వచ్చాడు అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు. దాసులలో ఒకరిని పిలిచి 26వ వచనం చూద్దాం. పైన ఒక మాట, అతని 25వ వచనం, అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. పొలము అంటే దేవుని సేవ అనుకుందాం, దేవుని సేవ చేసేటువంటి వాడు అనుకుందాం, లేదా దేవుని పని చేసేవాడు అనుకుందాం. ఏంటి, ఈ పెద్ద కుమారుడు తండ్రి యొక్క పనిలో పాలు భాగస్తుడై ఉంటే, తండ్రి యొక్క పనిలో ఉన్నటువంటి వాడు పండ్ల కాడి నుంచి ఇంటికాడికి వచ్చాడు. ఇంటికాడికి వస్తే అక్కడ జరుగుతున్న వేడుకను బట్టి దాసుడిని అడుగుతూ ఉన్నాడు, ఇదేంటి అని అడిగితే దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను అని చెప్పాడు. అయితే అతడు కోపడ్డాడంట. ఇది మీ సబ్జెక్టు కాదు, మా సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు దాకేమో అందరి సబ్జెక్టు, ఇప్పుడు ఇది తండ్రి పనిలో ఉన్న వాళ్ళ సబ్జెక్టు. దేవుని పనిలో ఉన్నవాళ్ళు, విశ్వాసులై ఉండి సంఘాన్ని కాచుకొని ఉండేవాళ్ళు, విశ్వాసులై ఉండి సంఘాన్ని మోసేవాళ్ళు, పరిచారకులై ఉండి సంఘాన్ని కనిపెట్టుకొని ఉండేవాళ్ళు, దేవుని సేవకులై ఉండి దేవుని సేవ చేసేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన విషయం. పొలంలో నుంచి వచ్చాడు, ఏంది వేడుక అన్నాడు, ఇదిగో నీ తమ్ముడు మరలా తిరిగి వచ్చాడు, అందుకే నీ తమ్ముడు సురక్షితంగా వచ్చినందుకు క్రొవ్విన పశువును వధించాడని చెప్తే అతడు ఏం చేస్తున్నాడు, అవునా దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చెప్పాల్సింది. నా తమ్ముడు మరలా వచ్చాడు, ఓహో మా తమ్ముడు వచ్చాడని చెప్పి డాన్స్ చేసి ఎగిరి తమ్ముడు పట్టుకో. తండ్రి మనసు కలిగి ఉండాలి కదా కుమారుడు, తండ్రి మనసు కుమారుడు కలిగి ఉండాలి కదా, తండ్రి మాట వినేవాడు కదా. ఇతను తండ్రి మాట వినేవాడు, తండ్రి చిత్తం చొప్పున చేసేవాడు, తండ్రి ఆలోచన చొప్పున చేసేవాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి, తండ్రి సంతోషిస్తే ఇతను కూడా సంతోషించాలి. కానీ ఇతను ఏం చేశాడు తెలుసా, చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక లోపలికి వెళ్ళలేకపోయాడంట. మనసు రాట్లా, మనసు కష్టం వేస్తుంది. చూడండి, మనసు కష్టం వేస్తుందంట పెద్ద కుమారుడికి. ఎంత విచారం. వాళ్ళు గనక నా కంటికి కనబడితే నాకు అసలు వాళ్ళ మొహం చూడబుద్ధి కావట్లేదు. అసలు వాళ్ళు ఎట్టపోతున్నారు చర్చికి, వాళ్ళ గురించి నాకు తెలుసు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళేంది మైకు పట్టుకుని పాట పాడుతున్నారు అని అంటారు. ఎవరు వీళ్ళు? రక్షించబడిన వాళ్ళు, తండ్రి పిల్లలు, జ్యేష్ఠ కుమారుడు, తండ్రి యొక్క ఫలములో భాగం తీసుకునేవాడు. ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ సంతోషించిన వాడు సంతోషించట్లేదు, సరే కదా, లోపలికి వెళ్ళనాలి, కోపపడి లోపలికి వెళ్ళలేకపోతున్నాడంట. ఓర్చుకోలేని సేవకులు ఉన్నారు, ఓర్చుకోలేని సహోదరులు సహోదరులు ఉన్నారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు
ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి స్వయాన యేసు ప్రభు వారే మాట్లాడుతుంటే, అదే యేసు ప్రభుకి సేవ చేస్తున్నామన్న పేరు పెట్టుకొని నశించుతున్న వారితో మాట్లాడరు. వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళని పిలవరు, వాళ్ళతో సహవాసం చేయరు. వాళ్ళకి సువార్త ఎవరు చెబుతారు? మరి ఈ సత్యం ఎలా తెలుస్తుంది? చీకటిలో నుండేవారు వెలుగులోకి ఎలా వస్తారు? ఇలాంటి వారి వలన సేవ భంగం కలుగుతూ ఉంది, సువార్తకు భంగం కలుగుతూ ఉంది, దేవుని రాజ్యము కూలిపోతూ ఉంది. ఇతను కోపపడుతున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? కోపపడుతున్నాడు. లోపలికి వెళ్ళనల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకున్నాడు. తండ్రి వచ్చాడు. చాలామందితో ప్రభు మాట్లాడుతూ ఉంటారు, నా కుమారుడా, నువ్వు ఇలా చేయడం వ్యక్తం కాదు, నువ్వు ఇలా చేయడం సరికాదు, ఇదిగో పలానా వాడు తప్పిపోయి దొరికాడు, అతను దొరకడం గొప్ప విషయం, మన అందరం సంతోషిద్దాం రా అంటే, నువ్వేం చేసావు? ఏంటయ్యా నువ్వు చేసే పని? నేను ఇప్పుడు దాకా నీ మాట విన్నాను కదా, నేను ఇన్ని ఏళ్ళ నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను అన్నట్టు మేరలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక్క మేకపిల్లనైనా ఇయ్యలేదు. దేవునితో మాట్లాడుతున్న మాట కొంతమంది చూడండి. నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేయడానికి, సంతోషించడానికి నువ్వు నాకు మేకపిల్ల ఇవ్వలేదు, నువ్వు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నేను నీ మాట తప్పలేదు ఇప్పుడు దాకా, నువ్వు చెప్పిన మాట వింటూ వచ్చాను ఇప్పుడు దాకా. కానీ నీ ఆస్తిని వేసులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే, నీ కుమారుడు అంటాడు, తమ్ముడు అంటలా. మారిపోయింది, మీటర్ రీడింగ్ మారిపోయింది. వేసులతో తినివేసినట్టు నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుతామని చెప్పాను. ఇటువంటి వారి వలన సంఘానికి అంటే ఇది కాదు, వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా బూదిగంతముల వరకు కూడా రక్షింపబడవలసిన వారికి ఇటువంటి వారు ఆటంకంగా ఉంటున్నారు. సేవకుడు అని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకుంటే సేవకుడు కాదు, సేవకుడు అని చెప్పేసి ఒక రంగు వేసుకొని వస్తే సేవకుడు కాదు, తెల్ల చొక్కా తల పెట్టేసుకొని వస్తే సేవకుడు కాదు, లేదంటే ఇంకేదో చేసుకొని వస్తే సేవకుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి చిత్తం చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అయి ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చిత్తము చేయవారు, తండ్రి ప్రేమ కలిగి ఉండేవారు, బిడ్డల యొక్క అవసరతల్లో, వ్యాధుల్లో, రోగాలలో, సమస్యల్లో పాలిభాగస్తులై చేతనైన మట్టుకు సహాయము చేయవలసిన వాడు సేవకుడు. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయి సరేనమ్మా అని చెప్పి వెళ్ళిపోయి, అంత అయిపోయిన తర్వాత, అన్నీ సెట్ అయిపోయిన తర్వాత, కుదురుకున్న తర్వాత మీరు ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలి, లేకపోతే మీ కష్టం. కానుక కోసం అన్యులు సహితము దేవుని ఎడల ఎంతో శ్రద్ధ భక్తులు నిలిపి సేవకుల యొక్క నోటి నుండి వచ్చే మాటలు విని, ప్రభువా నీకు విరోధంగా నేను ఏం చేశానో నన్ను క్షమించు, ఇదిగో నాకున్న సమస్య నాకు విడుదల దయచేయి, ఈ అప్పుల బాధల నుంచి నాకు విడుదల దయచేయి, ఈ ఆరోగ్య సమస్య నుంచి నాకు విడుదల దయచేయి అని చెప్పి విశ్వాసంతో వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే, వీళ్ళు మాత్రం తప్పిపోయిన వారు దొరికితే, తప్పిపోయిన వారు దేవుని సన్నిధికి వస్తే, తప్పిపోయిన వారు దేవుని దగ్గరికి వచ్చి లోబడదామని వస్తే వారిని చూసి కోపపడేవారుగా ఉంటున్నారు. కొరింథీ సంఘంలో అలాగే జరిగింది. పౌలు గారు ఏమన్నారు తెలుసా? సంఘంలో స్త్రీ మౌనంగా ఉండవలసిందిగా మాట్లాడడానికి వీల్లేదన్నాడు. దాన్ని పట్టుకొని వాక్యం తీరని బుద్ధిహీనులు ఏం మాట్లాడుతున్నారంటే, స్త్రీ వాక్యం చెప్పకూడదు, స్త్రీ పాట పాడకూడదు. చాలా విచారమైన విషయాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అయితే ఏమంటాడో తెలుసా? కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు. హల్లెలూయా. తప్పిపోయి దొరికాడు. మనము ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవుని చిత్తంలో ఏం చేస్తున్నాము, దేవుని చిత్తంలో ఏం ఆలోచిస్తున్నాము, ప్రతి దినము మనం విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. హల్లెలూయా.